కేంద్ర ప్రభుత్వానికి కమ్యూనికేషన్ మంత్రి గారికి ఈరోజు ఒక లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్స్ కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతుంటారు. మరి అటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి ఎన్నో ప్రైవేట్ నెట్వర్క్లు మంచి మెరుగైన సేవలు అందిస్తూ ఉంది. మరి ప్రెస్ క్లబ్ కార్యాలయానికి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి గారికి ఈరోజు లేఖ రాయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు చాలా నెలలుగా, అంటే సంవత్సరాలని చెప్పాలి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి ప్రైవేట్ నెట్వర్క్ నడుపుతూ మంచి సేవలను వినియోగదారులకు అందిస్తుంటే, కన్నతల్లి లాంటి బిఎస్ఎన్ఎల్ సంస్థ నెట్వర్క్ ఎందుకు వినియోగదారులు ఇబ్బంది కలిగిస్తున్నది అనేది ప్రశ్న. చాలామంది ప్రెస్ క్లబ్కి వచ్చి, అన్నా మీరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదా, ఇప్పుడు మా బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం తీసుకువెళ్ళండి, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మాట్లాడుతుండగానే డ్రాప్ కాల్స్ అవుతున్నాయి, ఒకసారి కొంతమంది అవతల వాడికి వినిపించడం లేదు, బిఎస్ఎన్ఎల్ వ్యవస్థను ఎందుకు పటిష్టపరచడం లేదు, కాబట్టి మీరు మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిపడమని చెప్పడంతో నేను ఈరోజు లేఖ రాయడం జరిగింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి గారికి చిన్న విన్నపం మరోసారి గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ రంగ సంస్థలు టెలికామ్స్ వచ్చినా కూడా ఇంకా వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ నమ్ముకొని ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి. అభిమానం, ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడాలన్న భావనతో ఉన్నారు. మరి మీరు ఎందుకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకోవట్లేదు? కాబట్టి ప్రభుత్వం వెంటనే, కేంద్ర ప్రభుత్వం వెంటనే బిఎస్ఎన్ఎల్ సేవలను వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మీరు ఏదో ఆఫర్లు ఇవ్వడం కాదు ముఖ్యం, నెట్వర్క్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా.